మహిళ అమ్మవారు 2 ఆలయాల్లోనూ 6 నెలల పాటు పూజలు అందుకుంటుంది. ప్రతి ఏటా పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని దర్శించడానికి ఉభయ ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్ ప్రాంతాల నుండి కూడా ఎంతో మంది భక్తులు తరలివస్తారు. అమ్మవారికి వాళ్ళ మొక్కులు చెల్లిస్తారు. ముందుగా అమ్మవారు ఆలయ అర్చకుల కలలో సాక్షాత్కరించి సిరిమానుగా మలచవలసిన చెట్టు ఆచూకీ తెలియజేస్తోంది. అమ్మవారు చింత చెట్టును మాత్రమే దీనికోసం ఎన్నుకోవటం విశేషం. అమ్మవారు సూచించిన విధంగా ఆ చెట్టును గుర్తించి యథావిధిగా పూజించి తీసుకువచ్చి సిరిమానుగా తయారు చేస్తారు. సిరిమాను సంబరం జరిగే ముందు రోజు తోళేళ్ల ఉత్సవాన్ని చేస్తారు. ఆ రోజు తెల్లవారుజామున అమ్మవారికి పాలాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూసపాటి గజపతి రాజు కుటుంబీకులు సాంప్రదాయమానంగా పట్టు వస్త్రాలను పల్లకీలో తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ రోజు రాత్రి అమ్మవారి ఘటాలను ఆలయం నుండి కోటలోనికి తీసుకువెళ్లి పూజలు జరిపిస్తారు. సిరిమాను సంబరం రోజున ఆలయ అర్చకులు అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహిస్తారు. సిరిమాను ఊరేగింపులో మొట్టమొదటిగా మంగళవాద్యాలు, పూర్ణకుంభము, తరువాత అమ్మవారి సైనిక శక్తికి ప్రతిరూపంగా పాలధార వస్తాయి. వెనుకని గజపతుల రాజ చిహ్నంగా ఏనుగు, ఆ వెనుక ముత్తైదువులకు ప్రతిరూపంగా అంజలి రథము, ఆ వెంటనే జాలరివల, చివరిగా అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను వస్తాయి. 3 సార్లు అమ్మవారి కోవెల నుండి కోట వరకు ఈ సిరిమాను యొక్క ఊరేగింపు తిరుగుతోంది. సిరిమాను కోట వద్దకు వచ్చినప్పుడు కోటను రక్షించి కోట శక్తికి పొంగి బ్రొక్కుతుంది. ఈ సిరిమాను తయారీలో ఏ విధమైన ఇనుప మేకులు ఉపయోగింపబడవు. అలనాడు పైడిమాంబ రథసారథి అయిన పతివాడ అప్పలనాయుడు గారి వంశస్థులే ఈ ఆలయ అర్చకులుగా సిరిమాను అధిరోహిస్తారు. కళ్యాణ తిలకం దిద్ది పూజా విధులతో అర్చించి అర్చక స్వామిని సిరిమానుపై కూర్చోబెట్టి పట్టు వస్త్రాలతో కడతారు. వారి చేతిలో ఒక విసినకర్ర, ఒక అద్దం ఉంచడం సంప్రదాయం. సిరిమాను ఊరేగే సమయంలో భక్తులందరూ దారికి ఇరువైపులా నిలబడి అరటి పళ్ళను అమ్మవారికి నివేదనగా విసరటం ఆనవాయితీ. పురాతన సంప్రదాయానికి ఆలవాలమై, విజయనగర సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమై అమ్మవారి కృపను అందరికీ అందజేసే సిరిమానోత్సవ సంబరాన్ని మీరెల్లరూ కళ్ళారా తిలకించి అమ్మవారి అనుగ్రహాన్ని